హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆశా కార్యకర్తలకు సంబంధించిన 6,000 ఉద్యోగాలు త్వరలో నింపుతారన్న విషయాన్ని అయితే ఒక వార్తా పేపర్లో హైలైట్ చేయడం జరిగింది. అదే విషయాన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు అప్డేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ జాబ్స్ రిలేటెడ్ కానీ ఏ విషయాన్ని ఉన్నా కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం, మీకు యూజ్ అవుతుంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆశా పోస్టులు భర్తీ సన్నాహాలు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. చనిపోయిన మానేసిన వారి స్థానంలో కొత్తవారు. కేంద్రం నిధులు వెనక్కి వెళ్లకుండా రేవంత్ సర్కార్ ప్లాన్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కొన్నాళ్ళుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ప్రస్తుత ఖాళీలు ఆశా కార్యకర్తల సమాచారాన్ని రాష్ట్ర అధికారులు కోరినరు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషన్ పరిధిలో ఉండే ఆశా కార్యకర్తలు ప్రతి 1000 జనాభాకు ఒకరు ఉండాలి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో అయితే, పట్టణ ప్రాంతాల్లో అయితే 2,000 మందికి ఒకరు ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఈ లెక్కన రాష్ట్రంలో సుమారు 45,000కు పైగా ఆశా కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం 28,162 మంది మాత్రం పనిచేస్తారు. గతంలో ఆశా కార్యకర్తలుగా పనిచేసి మానేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు దాదాపు ఒక 6,000 మంది ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీ త్వరలో చేస్తారట. ఆరోగ్య శాఖ అత్యంత కీలకమైన ఆశా కార్యకర్తల ఖాళీలు ఆరోగ్య సేవల విస్తరణలో ఇబ్బందిగా మారినాయి. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిబిడ్డల ఆరోగ్య సేవల్లో వీరు కీలకంగా పనిచేస్తారు. 6,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి గతంలో ఆశా కార్యకర్తలు పనిచేసి మానేసిన వారి ఖాళీలు, చనిపోయిన వారి ఖాళీల సమాచారాన్ని సేకరిస్తున్నారు. గతంలో నిర్మల్ జిల్లాలో 624 మంది ఆశా కార్యకర్తలు పనిచేసేవాళ్ళు. పని మానేయడం, మరణించడం వంటి కారణాలతో ప్రస్తుతం జిల్లాలో 546 మంది మాత్రం పనిచేస్తారు. మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000కు పైగా ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ఆయా జిల్లాల డిఎంహెచ్ఓలు ఈ నివేదికను తయారు చేస్తారు. ఇక నిధులు వెనక్కి పోకుండా జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆశా కార్యకర్తల నియామకం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో వీరికి జీతాలు చెల్లిస్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 పోస్టులు ఖాళీ కావడంతో కేంద్రం నుంచి వస్తున్న నిధులు వెనక్కి మళ్ళీపోతాయనే పరిస్థితి ఉంది. గతంలో మంజూరైన ఆశా కార్యకర్తల ఖాళీలను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసేందుకు సుముఖతతో ఉన్నట్టు చెబుతుంది. జనాభా ప్రాతిపదికన ఆశా కార్యకర్తలను నియమించే విషయంలో కొత్త పోస్టులు ఇవ్వకపోవచ్చని సమాచారం. అంటే యాక్చువల్లీ కావాల్సిందే 45,000 పై మంది ఆశా కార్యకర్తలు ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా. ప్రస్తుతం 28,162 ప్లస్ ఇప్పుడు ఒక 6,000 మంది నియమిస్తే దాదాపుగా మనకు 34,000 మంది మాత్రమే అవుతారు. ఇంకా 9,000 పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. కానీ ఆ 9,000 పోస్టులకు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులు తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ ఇంత కలిపియాలి. కాబట్టి ఆ లెక్కన కాకుండా ప్రజెంట్గా ఈ ఎవరైతే మానేసిరు, చనిపోయిన వాళ్ళు 6,000 మంది ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ నియామకం జరిగితేనే వాళ్ళకి జీతాలు స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత కల్పిస్తే మనకి ఇక్కడ ఆశా కార్యకర్తల సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ అవసరాలన్నీ తీరుతాయి. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి తొందరగా నియమించి ఆ నిధులు వెనక్కి పోకుండా చూడాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మొత్తానికి దీనికి సంబంధించి ఎప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మన ఛానల్ని అప్డేట్ చేస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి.